తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాత్రి హాస్టల్ ఎత్త విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విజయ్ అనే విద్యార్థిపై సహచర విద్యార్థులు గత రాత్రి దాడి చేశారు. విజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. విజయ్ నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా? ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్ చెప్పండి. అనుశ్రీ, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన చేసిన విద్యార్థులు ఉదయం నుంచి కూడా ప్రధానంగా తమ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే బాలికల హాస్టల్ కు సంబంధించిన వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారు అనే ఆరోపణల మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అదైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వారితో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అలాగే ఎస్పీ, కలెక్టర్ వీరంతా కూడా ఉదయం నుంచి చర్చించినప్పుడు కూడా వారు ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో సీనియర్ విద్యార్థి విజయ్ అనే విద్యార్థి మీద వారు ఆరోపణ చేస్తున్నారు. అతను సహకరించిన మరొక విద్యార్థిని పైన కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. హిడెన్ కెమెరాలకు సంబంధించిన ఈ భాగవతాన్ని అంతా కూడా బట్టబయలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 300 వీడియోలు బయటకు విక్రయించారన్నది వారి ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే వారు ఆందోళన అయితే కొనసాగుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకునే వరకు కూడా తమ ఆందోళన విరమించేది లేదని వాళ్ళు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో చేసేదేమీ లేని పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే ఒక 5 పోలీసు అధికారులు, మహిళా పోలీసు అధికారులతో ఒక విచారణ కమిటీని ఆదేశించి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ విచారణ కమిటీకి సంబంధించి బృందం అంతా కూడా లేడీస్ హాస్టల్లో ప్రతి రూమ్ ను తనిఖీ చేస్తుంది. విద్యార్థులను ఆరోపిస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని అంటున్నారు. ఆ హాస్టల్ కి సంబంధించిన వాష్రూమ్ లో అవన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులను విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు విద్యార్థులకు అటు ఏదైతే విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే మహిళా సంఘాలు, అలాగే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా వారికి స్వాగతంగా నిలబడ్డారు. ఘటన సంబంధించి సమాచారం తెచ్చుకున్న వెంటనే కొద్దిసేపటి క్రితమే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్దెల వెంకటలక్ష్మి కూడా వచ్చి విద్యార్థులతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు ప్రధానంగా ఒకటి డిమాండ్ చేసినట్టు ప్రభుత్వం 2-3 రోజుల్లో ఒక నివేదిక తీసుకొస్తాము, విచారణ పూర్తిగా జరిపిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్తో పాటు అతనికి సహకరించిన విద్యార్థులను కూడా హాస్టల్ నుంచి బయటకు పంపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా వారికి భారీగా వర్షం కురుస్తున్నప్పుడు కూడా విద్యార్థులు తమ పట్టుదల మీద ఉన్నారు. ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో విద్యార్థుల ఆందోళనతో చేసేదేం లేక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇక్కడ కళాశాల ప్రాంగణంలోనే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే 5 విచారణ కమిటీకి సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారో వారు మాత్రం హాస్టల్లో ఉన్న విద్యార్థులను పూర్తిగా విచారిస్తున్నారు. ఘటనలకు సంబంధించిన ఆధారాలు వారి దగ్గర ఏమన్నాయో అవన్నీ కూడా సేకరించే పనులు అయితే ఉన్నారు, వారు ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్. కనీసం ఇంతమంది ఇలా మాట్లాడకుండా